హలో అండి, వెల్కమ్ టు అరుణాస్ ఆల్ ఇన్ వన్ డైరీస్. ఈరోజు మా ఇంటి స్టైల్లో సాంబార్ చేశాము. దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా? ఫస్ట్ దాల్ని వాష్ చేసుకొని తగినంత నీళ్లు వేసుకోవాలి. తర్వాత దాంట్లో చిటికెడు హల్దీ వేసుకోవాలి. దాంతోపాటు గార్లిక్, పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను కూడా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ప్రెషర్ కుక్కి పెట్టాలి. ప్రెషర్ కుక్ అయిన దాన్ని పప్పు గుత్తితో అలా బాగా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసుకొని మళ్ళీ పప్పు గుత్తితో అలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది బ్రింజాల్. ఇవి మేము యూస్ చేసిన వెజిటేబుల్స్. మీరు కూడా మీకు నచ్చే వెజిటేబుల్స్ని కూడా తీసుకొని దాన్ని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోండి. ఏదో ప్రెషర్ కుక్ అయినా చేసుకోండి, లేకుంటే బాయిల్ అయినా చేసుకోండి వెజిటేబుల్స్ని. ఇప్పుడు ఒక వెజిల్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనెని వేసుకోవాలి. దాంట్లో పోపు, కరివేపాకు, ఎండుమిరపకాయలను వేసి హింగ్ని కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన వెజిటేబుల్స్ని అండ్ ప్రెషర్ కుక్ చేసిన దాల్ని దాంట్లో వేసుకొని అలా ఒకసారి కలపాలి. ఇప్పుడు దాంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పొడిని వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఆ మిక్చర్ని అలా మిక్స్ చేసుకుంటే దాని ఫ్రాగ్రెన్స్ అంతా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అలా బాయిల్ ఒకసారి వచ్చాక దాన్ని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకొని దాంట్లో వేడి వేడి అన్నంలో లేకుంటే ఇడ్లీలో వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది.